ఎక్కడికి పోయొచ్చండావు మే? నేనెక్కడికి వెళ్తున్నానో ప్రతిదీ నీకు చెప్పాలా? ఆగుమే. నువ్వు ఎక్కడికి పోయొచ్చుండావో తెలీదనుకుంటాండావా? ఒక శుభకార్యం గురించి మాట్లాడదామనే వచ్చాను. ఏంటి వదినాది? 16 రోజుల పండుగ. ఇంకా 2 రోజులే ఉంది కదా, గుర్తు చేద్దామని వచ్చాను. అంటే నేను వియ్యంకుల వారింటికి వెళ్ళి 16 రోజుల పండగ గురించి మాట్లాడిన సంగతి తెలిసిపోయిందా? రేపు వాళ్ళొచ్చి మాట్లాడితే దత్తత వాయిదా వేయించడానికి కావాలనే 16 రోజుల పండగ పెట్టిస్తున్నానన్న సంగతి తెలిసిపోతుంది. ఇప్పుడెలా? దత్తత ఆపడానికే గదు. చాలా రకాలుగా ప్రయత్నించుండావు మే. ఇంట్లో ఎవరిదన్నైనా దొరక్కపోతాదా అని చాలా ప్రయత్నించినావు, కుదరలే. అప్పుడు వేరే గతి లేకపోయినావు. ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇక ఈ 16 రోజుల పండగ జరగనివ్వదు. దత్తత ఎలా ఆపాలి? పాపం, అన్ని దారులు మూసుకుపోయినాక దేవుడి దారిని ఎతుక్కుంటూ పోయినావు గదమే. పాపం, ఏడ్చి ఏడ్చి కండ్లు ఉబ్బిపోయినట్టుండాయి గదమే. బాగా మొర పెట్టుకున్నట్టుండవే. ఏ దేవుడి దగ్గరికి పోయినావు? రాముడా, శివుడా, సాయిబాబానా? చూడుమే, ఒకవేళ దేవుడే దిగొచ్చినా పిచ్చనసూయ శివ నీ కొడుకు గాదు అమ్మాజీ కొడుకు అట్టని రాసి పెట్టినా పిచ్చి ప్రయాసలు బడకే పిచ్చనసూయ అని నెత్తిమీద 4 మొట్టి మళ్ళీ పోతాడు మే. కాబట్టి శివ మీద ఆశలు వదులుకోమే. లేకపోతే ఆలోచించి ఆలోచించి పిచ్చిదానివైపోతావు మే. అమ్మా, పాపం పెద్దమని ఎందుకన్ని మాటలంటావు? చూడు, ఇప్పటికే దిగులుతో ఎలా అయిపోయిందో. చచ్చిన పావుని ఇంకా చంపకూడదమ్మా, వదిలే. అత్తయ్య, ఎక్కడికెళ్లారు? ఏమైంది అత్తయ్య? అత్తయ్య, మీ కన్నిటికి కారణం తెలిసి కూడా ఎందుకని అడిగితే మీరు మాత్రం ఏం చెప్తారులేండి అత్తయ్య. ఎలా చేస్తానో తెలీదు కానీ ఈ దత్తత కార్యక్రమం జరగకుండా ఆపుతానత్తయ్య. మీ కన్నిటికి శాశ్వతంగా ముగింపు పలికేలా చేస్తాను. అమ్మాజీ ఇంట్లో పండగంటే ఎట్టుంటాదో తెలుసు గదప్పా. పెండ్లి మాదిరి ఉండాలా. ఎవరికి ఏ లోటు రావడానికి వీల్లే. ఏంటక్కా, పండగ పెళ్లి అని భారీ ఏర్పాట్లు చేస్తున్నావు? దేని గురించేంటి? దేని గురించి అంటాండావు మే? నా కొడుకుని దత్తత తీసుకుంటా ఉండాను కదా. దత్తత కోసమేనా? పంతుల్ని ఇంటికి పిలిచి చేస్తే అయిపోయేదానికి ఇంత హడావుడెందుకక్కా? ఎట్లనో కట్ల కానివ్వడానికి అది మామూలు పండగ కాదు మే. నా జీవితంలోనే ముఖ్యమైన పండగ. నా కొడుకుని దత్తత తీసుకునే పండగ. ఈ పండగ ఎంత గొప్పగా జరగాలనంటే అది చూసి గిట్టనోళ్ళు
కుమిలి కుమిలి ఏడ్సాలా. నువ్వు ఏడిపించడానికి పండగ చెయ్యాలా అక్క? అందర్నీ ఏడిపించడమే నీకు పండగ కదా. బసవమ్మ, ఆ, అయ్యోరమ్మా, బయటకనేసానా? అందరినీ కాదు మే, కొందరు ఏడస్తుంటే నాకు మాత్రం పండగే. పాపం, ఇంకా మొహంలో ఆశలు సచ్చినట్టు లేవు మే. యాదన్నా అద్భుతం జరిగిపోతాదని ఎదురు జొచ్చండారేమో. అట్టాంటి అద్భుతాలేవి జరగవని చెప్పు మే. వచ్చేసారా? నమస్కారం. నమస్కారం. నమస్కారం వదినా. నమస్కారం. రండి రండి, కూర్చోండి. నేనే మీకు కబురు పెడదామని అనుకుంటా ఉండా, మీరే వచ్చేసినారు. సంతోషం. అవునా? ఏమన్నా విశేషమా అమ్మా? పెద్ద విశేషమే. ఆనక చెప్తాలే గాని మీరేదో ముఖ్యమైన పని మీద వచ్చినట్టుండారు. ముందు మీరు చెప్పండి. ఏం లేదు వదిన గారు, పెళ్ళయ్యాక 16 రోజుల పండగ ఆనవాయితీగా చెయ్యాలి కదా. కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి తీసుకెళ్దామని మీ అనుమతి కోసం వచ్చాం. మీ కూతుర్ని అల్లుణ్ణి తోడుకుపోవడానికి నా అనుమతితో పనేముందప్పా, తీసుకుపోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎల్లుండి శుక్రవారం పండగ. ఒక్కసారి అల్లుడి గారితో మాట్లాడి తీసుకెళ్తాం. ఎప్పుడన్నావప్పా? అది ఎల్లుండి శుక్రవారం. అప్పుడు మాత్రం కుదరదప్పా. నువ్వంత తొందరగా ఒప్పుకోవమ్మాజీ, కానీ వాళ్ళు కూడా వదలరు. అదేంటమ్మా, ఇప్పుడేగా మీ ఇష్టం అన్నారు, మళ్ళీ కుదరదంటున్నారేంటి? కుదరదంటే ఆ రోజు కుదరదప్పా, తర్వాత మీ ఇష్టం. 16 రోజుల పండగంటే 16వ రోజునే చెయ్యాలి కదా వదినా. మీరు ఇప్పుడు కాదంటే ఎలా? అరే, కుదరదని చెప్పినాను కదమే. ఇంకా శానా ముహూర్తాలుంటాయి, చూసుకోండి. 16 రోజుల పండగ అంటే 16వ రోజే చేస్తాం. వేరే ముహూర్తం పెట్టుకోమంటావేంటి? నా కొడుక్కి 16 రోజుల పండగ చేయటం ఇష్టం లేదా చెప్పు. ఇంకా నీ కొడుకు కాదు మే, ఈ శుక్రవారం నుంచి నా కొడుకు కాబోతాండాడు. మాట వరసకు కూడా మళ్ళా నా కొడుకు అన్నావంటే ఊరుకునేదిలే. శుక్రవారం ఎందుకు కుదరదని అడిగినారు గదా, ఆ రోజు నా కొడుకుని దత్తత తీసుకుంటాండానప్పా. నా దగ్గరనే ఉండాలా. అదేంటమ్మా, అల్లుడి గారిని ఇప్పుడు దత్తత తీసుకోవడం ఏంటి? ఏమప్పా, అదంతా నీకు చెప్పాలనా ఏమి? ఆ రోజైతే కుదరదని చెప్పినాను గదా, వేరే రోజు ముహూర్తం పెట్టుకోండి. నువ్వే వేరే ముహూర్తం పెట్టుకోవచ్చు కదా. సాంప్రదాయం కంటే నీకు దత్తత ఎక్కువైపోయిందా? ఏంది మే, దత్తత జరగకుండా చేసేదానికి ప్లాన్ ఏమన్నా చేసినావా ఏమి? ఏది ఎట్టా జరిగినా ఆ రోజు దత్తత మాత్రం జరగాల్సిందే. మీ అల్లుడిని దత్తత తీసుకుంటాండానప్పా, మీరు తప్పకుండా రావాలా. 16 రోజుల పండగ తర్వాత చేసుకుందాం, సరేనా? కాఫీ నీళ్లు తాగిపోండి.
అమ్మా నాన్న, అమ్మా నాన్న, ఎప్పుడొచ్చారు? వెళ్ళిపోతున్నారేంటి? మీ 16 రోజుల పండగ గురించి మీ అత్తయ్య గారితో మాట్లాడదామని వచ్చావమ్మా. ఏమన్నారు? ఆ రోజు ఆ అల్లుడు గారిని దత్తత తీసుకుంటున్నారంట కదా, కుదరదన్నారమ్మా. వచ్చే ముందు ఒకసారి నాకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా. ఇలా ఇంటికొచ్చి మరీ కాదనిపించుకునేవారు కాదు కదా. మాకేం తెలుసమ్మా? మీ అనసూయ అత్తయ్య రాత్రి ఇంటికొచ్చి వెంటనే 16 రోజుల పండగ చెయ్యాలి, వచ్చి మాట్లాడండి అని చెప్పారు. అనసూయ అత్తయ్య రాత్రి మనింటికొచ్చారా? అవునమ్మా. అంటే రాత్రి బయటికి వెళ్ళింది ఇందుకేనన్నమాట. మీ చిన్నత్తయ్యేమో పండగ చేయమంటారు, మీ పెద్దత్తయ్యేమో అప్పుడే వద్దు అంటున్నారు. ఎవరి మాట కాదంటే ఎవరు ఏమనుకుంటారోనని భయం. ఆవిడ కుదరదని అంటుంది కదా, ఏం చేస్తాం? తర్వాత మంచి ముహూర్తం పెట్టుకుందాం. అవును, ఇప్పుడు దత్త తీసుకోవడం ఏంటమ్మా? అమ్మా అదంతా తర్వాత ఫోన్ చేసి చెప్తానులే. సరే కాఫీ తాగి వెళ్ళండి. పర్వాలేదమ్మా, బయలుదేరతాం. జాగ్రత్త సచివతి. ఈశ్వరి, కొంచెం జాగ్రత్తమ్మా. ఉమ్. నేను ఈ ఇంటికి కోడలుగా రావడమే ఇష్టం లేని అనసూయ అత్తయ్య మా ఇంటికి వెళ్ళి 16 రోజుల పండగ గురించి మాట్లాడటమేంటి? సరే, అత్తయ్య నన్ను అర్థం చేసుకుని నా కోసం మంచిగా ఆలోచిస్తుందనే అనుకుందాం. కానీ దత్తత జరిగే రోజే 16 రోజుల పండగ పెట్టమని అడగడమేంటి? ఈ దత్తత కార్యక్రమం వాయిదా వేయించడం కోసమే అయ్యుంటుంది. కానీ అమ్మాజీ అంత ఈజీగా ఒప్పుకోదు కదా. ఇంత ప్రయత్నిస్తున్నారంటే ఎంత బాధపడుతున్నారో పాపం. ఎలా అయినా ఈ దత్తత ఆపగలిగితే బాగుంటుంది. అందరికీ అన్నీ చెప్తారు, ఈయన మాత్రం సైకిల్ తుడుచుకోడు. ఈ సైకిల్ మీద చూపించిన ప్రేమలో కనీసం 10వ వంతైనా అమ్మా నాన్నల మీద చూపిస్తే బాగుండేదిరా. సైకిల్ అంతా మట్టుకొట్టుపోయింది, చెయ్యి వేయాలంటేనే ఏదోలా ఉంది. ఎలా తొక్కుతున్నారు దీన్ని? నా కొడుకు బుర్ర కూడా మట్టి కొట్టుకుపోయిందిరా. మంచికి చెడుకి, నీడకి నిజానికి తేడా తెలియడం లేదు. ఇన్నేళ్లు వాడిని మోయడం లేదు. ఎందుకు మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో మాట్లాడుతున్నారు? చెప్పేదేదో సూటిగా చెప్పండి. ఏం చెప్పాలరా ఇంకా? పరిస్థితులు నీకు అర్థం కావడం లేదా? మా బాధ నీకు కనబడ్డం లేదా? మాట్లాడవేరా. మా బాధ నీకు తెలుసు, కానీ నీకు అనవసరం. మేమే నీకు అనవసరమైనప్పుడు నా సైకిల్ ఎలా ఉంటే నీకేంట్రా? ఇవో. వద్దు బాబు, అంత ప్రేమ చూపించొద్దు. రేపు మా కొడుకువి కాకుండా పోయాక మళ్ళీ ఏడవాలి. అయినా ఇప్పుడు మీరు మహారాజులు, మీరు మా సైకిల్ తోడవడం ఏంటి బాబు? లేవండి. ఎందుకు? అమ్మాజీ అమ్మ దత్తత తీసుకుంటానంటే అందరూ అలా అయిపోతున్నారు. కన్న కొడుకుండి కూడా తలకొరివి నేనే పెట్టాలని కోరుకుందంటే నా మీద ఎంత ప్రేమ ఉండాలి? ఆ ప్రేమతోనే నన్ను దత్తత తీసుకోవాలనుకుంది. అందులో తప్పేంటి? ప్రేమ?
అమ్మాజీకున్నది నీ మీద ప్రేమ కాదురా, నీ ఆస్తి మీదున్న ప్రేమ. ఏంటి అర్థం కాలేదా? మీ అమ్మ చనిపోవడానికి ముందు ఆస్తంతా నీకే చెందాలని నీ పేరు మీద వీలునామా రాసిందిరా. ఇప్పుడు ఈ ఆస్తికి, అంతస్తుకి, మాన్యాలకి అన్నిటికీ వారసుడివి నువ్వే. ఈ విషయం మీరు మొన్న గుడికెళ్ళినప్పుడు తెలిసింది. నువ్వు దూరం అయిపోతే ఆస్తి కూడా దూరం అయిపోతుంది. అదే నిన్ను దత్తత తీసుకుంటే మళ్ళీ ఆవిడి కాళ్ల దగ్గరే పడుంటావు. యథావిధిగా పెత్తనం సాధించొచ్చు అని నిన్ను దత్తత తీసుకుంటానంటుంది. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. తనకేమైనా జరిగినా నా కొడుకు మాత్రం మహారాజులా బ్రతకాలని ముందు జాగ్రత్తగా మీ అమ్మ నీ పేరు మీద విల్లు రాసింది చూడు. అదిరా ప్రేమంటే. తన అక్క చనిపోతే అక్క కొడుకు దిక్కులేనివాడు కాకూడదు అని తన ఆశల్ని, ఇష్టాల్ని చంపుకొని నన్ను పెళ్లి చేసుకుని నీకు తల్లయింది చూడు అనసూయ. అదిరా ప్రేమంటే. అంతేగాని ఆస్తుల్ని చూసి మనుషుల మీద చూపించే ప్రేమ కాదు, నటన. అమ్మాజీది ఉత్త నటనరా, ఆస్తి కోసం ఆడుతున్న నటన. అర్థం చేసుకోరా. ఆస్తి అంటే ఇప్పుడొచ్చింది కదా నాన్న. ఆస్తి కోసమే నా మీద ప్రేమ చూపిస్తున్నట్లయితే మరి చిన్నప్పటి నుంచి నన్నెందుకు ప్రేమగా చూసుకుంది? ఎందుకంటే అమ్మాజీకి అప్పుడే తెలుసురా ఆస్తి నీ పేరు మీద ఉందని. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా నీ మీద ప్రేమున్నట్టు నటించింది. లేదు, నేను నమ్మను. నువ్వు నమ్మవురా, నాకు తెలుసు. అందుకే నీతో ఏం చెప్పినా అనవసరమని ఇన్నాళ్ళు నోరు మూసుకున్నాను. కానీ నిన్ను పెంచిన పాపానికి నీ మీద ప్రేమ చావక నువ్వెక్కడ దూరమైపోతావోనన్న భయంతో కుమిలి కుమిలి ఏడుస్తుంటే తట్టుకోలేకొచ్చడిగాను. అయినా అమ్మాజీని అమ్మా అని పిలుచుకుంటున్నావు కదరా. ప్రేమగా చూసుకుంటుందని నమ్ముతున్నావు కదా, అలాగే ఉండు. కానీ ఈ దత్తత మాత్రం వద్దు నాన్న. ఇప్పుడంత అవసరం ఏముంది? ఉండేది కాదు నాన్న. మా అమ్మే గనక బ్రతికుంటే ఈ అవసరం అస్సలు ఉండేది కాదు. కానీ మా అమ్మ చనిపోయింది. ఎలా చనిపోయిందో, ఎవరు చంపేశారో నీకు తెలుసు. నువ్వు అమ్మాజీ అనే అబద్ధపు నీడని నిజమనుకుని నమ్ముతున్నావురా. అందుకే నీ కంటికి నేను దోషిలా కనబడుతున్నాను. నోరు విప్పలేకపోతున్నాను. కానీ ఈ దత్తత కార్యక్రమం మాత్రం ఆగాలి. లేకపోతే నిజానికి న్యాయం జరగనట్టే. ఎవరాపగలుగుతారు? ఎవరి వల్ల అవుతుంది? అత్తవారింటి ప్రస్తుత పూర్తి వంశవృక్షం. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు దత్తత కార్యక్రమాన్ని ఆపగలరు? ఎవరు అమ్మాజీ మనసు మార్చగలరు? అత్తయ్య, మావయ్య. వీళ్ళంటేనే అమ్మాజీకి పడదు కాబట్టి వీళ్ళకి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వీళ్ళ వల్ల కాదు.